అసలు మనకు ప్రధాన వ్యవహారం ఏమిటంటే ఉత్తరాంధ్రలోకి నీళ్ళు లేవు, వ్యవసాయానికి నీళ్ళు లేవు. బట్ ఈ నీళ్ళన్నీ కూడా గోదావరిలోకి వెళ్తున్నాయి, ఈ ప్రాంతం నీళ్లు. ఆ నీళ్లు తెచ్చి మళ్ళీ వీళ్ళకి ఇస్తే మరి రైతులకు ఏమి ఇస్తారు? పోలవరం పూర్తయితే రాబోయే నీళ్ళతో మనకి ఇంకా ఎక్సెస్ ఉంటుందని చెప్పి అంటున్నారు భారత్. ఎక్సెస్ ఎక్కడికి వస్తుంది నీరు? 2110 MLD వాటర్ ఇక్కడ రాబోతుందంటే మనకు అయ్యేది మొత్తం అంతా కలిపి 1500 MLDనే, ఇంకా 500 MLD మనకి మిగులుతుంది అని అంటున్నారు. గతంలో ఇలాగా చెప్పారు కదా, ఏలూరు వచ్చినప్పుడు ఇలాగే చెప్పారు కదా, ఏలూరు కణాలు వచ్చినప్పుడు చెప్పారు. సరిపోయిందా? సరిపోలేదు కదా. ఇక్కడ ఉన్నటువంటి ఆయన అప్పుడు చెప్పుకుంటుంటాడు, ఆయనకు తెలియదు, వాళ్ళ తాతగారికి తెలుసు కదా. ఏమైంది ఇప్పుడు? ఇవాళ ఏమి సరిపోలేదు కదా వాటర్. సిటీ ఇలాగే ఉంటుందా? ఉండదు కదా. మీరు కొత్త పట్టణాలు కడుతున్నారు కదా, డేటా సెంటర్కి కావాల్సినటువంటి అలాంటి జనాభా వస్తుందని చెప్తున్నారు కదా, మరి దాని గురించి ఎస్టిమేట్ చేశారా? ఇవన్నీ ఏంటంటే రాజకీయంగా మాట్లాడే మాటలు, లేకుంటే పార్టీకి అనుకూలంగా వాళ్ళు మాట్లాడుకుంటారు. దానికి నాకు సంబంధం లేదు, ఎందుకంటే అవి వేరు. నేను ప్రజల తరఫున ఇక్కడ ఉన్నటువంటి ఒక సీనియర్ సిటిజన్గా నేను మాట్లాడుతున్నాను అంటే మొత్తం మీద విశాఖలో జరుగుతున్న ఘటనలపై ప్రజల్లో చైతన్యం వస్తేనే మార్పు వస్తుందని మీరు భావిస్తారు? ఖచ్చితంగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి. మీరు కూడా, మీడియా కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి మా దగ్గరికే కాకుండా ప్రజల దగ్గర కూడా వినిపించండి ఈ విషయాలు. అప్పుడు ప్రజలకు చైతన్యం. ఎందుకంటే నువ్వు బ్రతకాలంటే సంస్థలు ఉండాలి. ఆ సంస్థలు కొనసాగించాలంటే ప్రభుత్వ రంగంలో ఉంటే మంచిదే, లేకుంటే ప్రైవేట్ రంగంలో ఉన్నమైనా ఆరోగ్యకరంగా ప్రజలకి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు విశాఖపట్నంలో రావాలి, అవి కొనసాగాలి. అది మనం కోరుకునేది. మొత్తం మీద విశాఖపట్నం రానున్న రోజుల్లో అదానీ వైజాగ్గా మారిపోతుందంటే మరి అందులో ఏమాత్రం కూడా ఆ ఆశ్చర్యం లేదు. ఖచ్చితంగా అదే జరగబోతుంది ఫ్యూచర్లో అని చెప్పి ప్రొఫెసర్ చలం చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులంతా కూడా ఎక్కడి నుంచో వలస వచ్చిన వారే కనుక వాళ్ళకి ఎవరు కూడా విశాఖపట్నం ప్రేమ చూపించట్లేదు, ఇక్కడ ఉన్న సమస్యలపై ఏమాత్రం కూడా పోరాటం లేదు. అలా ఇంకా ప్రజల్లో కూడా ఈ చైతన్యం వచ్చి ప్రజలు ప్రశ్నిస్తే తప్ప ఇందులో మార్పు రాదని చెప్పేసి స్పష్టం చేయడం జరుగుతుంది.